ఈ ఆలోచన ఏదో నేను చదువులో పెడితే చాలా బాగుపడతాను. అంటే కాలేజ్ అంటే కాలేజ్ కాదు, అవన్నీ చీటింగ్ చేయకూడదు. నేను ఏదో లైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. ఈ మూగ వీడియోలు తీసినట్టు అన్ని మూగగా తీస్తాను. ఆనందం నాకు అసలు. అబ్బా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, నాకే ఎందుకైద్ది అప్పుడు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ పార్ట్ 2. నేను 1 వీక్ సిరీస్ చేద్దాం అనుకున్నాను, అంటే యూట్యూబ్ అండ్ ఆల్సో నా వర్క్స్ అన్నీ కన్సిస్టెంట్గా ఉంటానా లేదా అని చెప్పి. సో టుడే ఇస్ డే 5, దట్ ఈస్ 6 January. ఇవాళ నేను పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో లెట్స్ రివ్యూ యెస్టర్డే. నేను నిన్న మార్నింగ్ లేసాను, ఒక 1 hour మార్నింగ్ చదివాను. అండ్ ఆల్సో మాకు మార్నింగ్ జనరేటివ్ AI మీద వర్క్షాప్ జరిగిందనమాట మార్నింగ్ మొత్తం. ఇవాళ ఈవినింగ్ 4కి ఐ విల్ పోస్ట్ దట్ వీడియో ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అని వస్తుంది. ఒక పక్క ల్యాప్టాప్ ఉంది, చదువుతున్నాను. ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ చూస్తున్నాను. ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మరి ఫోన్ చూస్తున్నాను నేను. నాకు ఇవాళ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అంటే నిన్నంతా ప్రశాంతంగా అయిపోయింది. ఏదన్నా అవ్వకపోతే మనకి ప్రాబ్లం, కానీ అంతా బాగానే అయిపోయింది. మంచి చేంజ్ అనిపించింది. అంటే నాకు ఎర్లీగా నిద్ర వస్తుంది. మేబీ అది చదవాలని చెప్పి వస్తుందో లేకపోతే మార్నింగ్ 6కి లెగడం వల్ల వస్తుందో, ఐ డోంట్ నో. కానీ నిన్నైతే నాకు 10 o'clockకే నిద్ర వచ్చేసింది. కానీ ఇంకా వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి అది చేసేసి అప్పుడు నేను 11కి నిద్రపోయాను. మళ్ళీ 6 o'clockకి లెగిస్తే రోజంతా ఏదో 2 రోజుల్లాగా ఉంది. అంటే అప్పుడెప్పుడో పొద్దున్న లేసా కదా అన్నట్లుంది నాకు. అసలు మార్నింగ్ 5 to 6, 7 ఆ టైంలో వచ్చే నిద్ర ఇంకా పీక్స్ నాకు. నేను రీసెంట్గా ఒకరోజు ఫోన్ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉండడానికి ట్రై చేశాను అనమాట. ఆ రోజు నాకు 2 hours 50 minutes అంత ఉంది ఓవరాల్ స్క్రీన్ టైమ్. సో ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే అది ఇప్పుడు వింతగా ఉంది యాక్చువల్లీ. అంటే ఫోన్ లేకుండా ఇంతసేపు ఉన్నానా అని చెప్పి. ఇదివరకు అంతా నార్మల్ అది, కానీ ఇప్పుడు అదొక పనిలా పెట్టుకొని మరి చేస్తే కానీ అవ్వట్లే. అంటే ఫోన్ వాడకూడదు అని అనుకుంటే తప్ప వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్. ఆ రోజు నిజంగానే చాలా పనులు అయినాయి. అంటే నాకున్న పనులు కొత్తవి చేశాను ఆ రోజు. అంటే ఫోన్ చూడకపోతే ఇన్ని పనులు అవుతాయి అని నాకు నిజంగా తెలీదు. ఆ రోజే అర్థమైంది నాకు. అలానే రోజు చూడకుండా అని కాదు, బట్ వారానికి ఒకసారి అలా బ్రేక్లు ఇస్తే బెస్ట్ ఏమో. అండ్ ఇన్స్టాగ్రామ్ నేను 1 hour మాత్రమే చూడాలని చెప్పి లిమిట్ పెట్టుకున్నాను. అసలు చూడకుండా డీయాక్టివేట్ చేసి అంత సినిమా లేదు. నేనైతే అసలు అలా ఉండలేను. ఇన్స్టాగ్రామ్ ఉండి ఒక 1 hourకి లిమిట్ పెట్టాను. అంటే అది లిమిట్ వచ్చినా కానీ మళ్ళీ చూస్తాను అనుకోండి. బుద్ధున్నాడు మళ్ళీ అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. బట్ వర్స్ట్ కేస్ 4-5 hours కంటే అది చాలా బెస్ట్ నా దృష్టిలో. అంటే ఎంత ఆనందమో నాకు అసలు. అబ్బా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా అన్నట్లు ఐ విల్ రివార్డ్ మై సెల్ఫ్ అనమాట. ఎప్పుడైనా నేనేం చేస్తా అంటే నాకు నచ్చినవి ఏమన్నా ఉంటే ఈ వర్క్ అయితేనే ఇవి చూడాలి అని చెప్పి అనుకుంటా. ఒకరోజు ఏం చేశాను అంటే మన ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్ వెనక చిప్స్ ప్యాకెట్ పెట్టాను. సో నాకు ఈ వీడియో ఈ టైంకి అయిపోతేనే నేను ఆ చిప్స్ ప్యాకెట్ తింటా అని చెప్పి కూర్చున్నాను అనమాట. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అండ్ ఇవాళ పెద్దేం లేవు, నార్మల్ జస్ట్ ఒక 2 hours చదువుదాం అనుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇస్ వీడియో అప్లోడ్ చేయాలి నేను ఇవాళ 4 o'clockకి. అండ్ ఐ విల్ షో అది ఎంత టైం పట్టిద్దో. లైక్ లిటరల్లీ గంటలు పట్టింది నాకు ఇదివరకు ప్రాపర్గా తెలియక. అంటే టైటిల్ అవన్నీ నొక్కిన తర్వాత మళ్ళీ మర్చిపోవడము, ఆల్ దిస్. ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. లెట్స్ సీ వాట్ ఐ విల్ డూ టుడే. రాత్రి 8:45 హలో, ఐఎమ్ ఫ్రమ్ డే 6 అండ్ ఫైనల్లీ ఇంకొక రోజుతో ఐ విల్ కంప్లీట్ దిస్ ఛాలెంజ్. నా క్లాసెస్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా ఒక 5కి అలాగా, కానీ అది చాలా లేట్ అయిపోయింది. అండ్ నిన్న 8కి స్టార్ట్ చేస్తే అది ఈవెన్ 10కి కూడా అది అప్లోడ్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మేబీ వైఫై చాలేదో సంథింగ్ ప్రాబ్లం అయింది. మార్నింగ్ లెగవంగానే మీరు చేసే ఫస్ట్ పని ఏందో కామెంట్ డౌన్ బిలో. నేనైతే ఫస్ట్ లెగవంగానే ఇది బెడ్షీట్ ఉండేది కదా చదువుతాను. అంటే నాకు కొంచెం ఓసిడి అనమాట. అది కూడా ఒక ఏమంటారు ఎక్స్ట్రా రీజన్ అయి ఉండొచ్చు.
నాకైతే ఎప్పుడైనా మూడ్ బాగాలేదు ఆర్ఎల్స్ ఏది చేయబుద్ధి అవ్వట్లేదు, చదవబుద్ధి అవ్వట్లేదు అంటే ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ నా బెడ్ మొత్తం సర్దేస్తాను, శాంతంగా కూర్చుంటాను. నిన్నైతే నేను ఆల్మోస్ట్ ఒక మూడ్లోకి వెళ్ళిపోయాను. నాకే ఎందుకు అప్లోడ్, అసలు ఒక వీడియో నేను తీసినప్పటి నుంచి అది అప్లోడ్ చేసేదాకా మధ్యలో ఎన్ని స్టేజెస్లో చిరాకు వచ్చిందంటే ఫస్ట్ రికార్డ్ చేసేటప్పుడు నాకు ఇప్పుడు మాట్లాడడానికి బాగానే వస్తుంది, కానీ ఇది వరకు ఐ వాజ్ సో కెమెరా ఆన్ చేయగానే నేను మాట్లాడను అనేలాగా అయిపోయేదాన్ని. నేను విడిగా చాలా ఎక్కువ మాట్లాడతాను, కానీ కెమెరా ఆన్ చేశాక నేను అసలు మాట్లాడేదాన్ని కాదు. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై రీజన్ నేను బద్ధకంగా వీడియోస్ ఎడిట్ చేయకపోవడం. ఎందుకంటే నేను అన్ని మూగ వీడియోలు తీసినట్టు అన్ని మూగగా తీస్తాను, అంటే లైక్ ఆడియో లేకుండా ఉట్టి వీడియోస్ రికార్డ్ చేసేదాన్ని. తర్వాత ఎడిట్ చేసేటప్పుడు ఆడియో ఇవ్వడం చాలా కష్టమయ్యేది. నా గొంతు దీనికే చాలా అందంగా ఉండిద్ది. ఇంక విడిగా నేను అంటే రా వాయిస్తో వీడియోలు తీసానంటే ఇంక అర్థం చేసుకున్నది ఎంత అందంగా ఉండిద్దో. సో నాకు సగం ఇంట్రెస్ట్ అక్కడే పోయిద్ది. వీడియోస్లో మాట్లాడితే ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా ఉండిద్ది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోయిద్ది. అలా కాకుండా నేను అన్నీ కామ్ వీడియోస్ తీసి తర్వాత ఆడియో ఇవ్వాలంటే నాకు దోల తీరిపోయేది అనమాట. అదే నాకు మెయిన్ డ్రాబ్యాక్ అయ్యేది. చేయడానికి కూడా నాకు డిసెంబర్లో నేను ఇలా మాట్లాడి ఒక 2-3 డేస్ అలా ప్రాక్టీస్ చేశాను. నాట్ ప్రాక్టీస్ లైక్ ట్రై చేస్తూ వచ్చాను అనమాట ఇలా మాట్లాడాలి అని చెప్పి. ఎందుకంటే నేను అలానే ఉంటాను, బట్ కెమెరా ఆన్ చేయగానే ఆక్వర్డ్గా అయిపోయి ఆర్ఎల్స్ అలా బొద్ద విగ్రహాల్లాగా ఉంటున్నాను ఏం మాట్లాడకుండా. సో నాకు ఎలా అంటే ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు కూడా నేను టెర్రస్ మీదకి వచ్చి ఎవరు లేరు అని చెప్పి చూసుకొని నేను ఒక్కదాన్ని కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతాను. అండ్ స్లోలీ నేను అది అలవాటు చేసుకుంటాను, అంటే విడిగా మాట్లాడడానికి కూడా. 10th ఇంటికి వెళ్ళిపోతున్నాను ప్రశాంతంగా ఆఫ్టర్ మెనీ డేస్. యాక్చువల్లీ 1 month అయింది, అంటే 1 month అయింది. నేను December 5th ఏమో వచ్చాను అండ్ ఇట్స్ January 10th. దీనికే నేను ఎంత కష్టపడుతున్నాను 1 monthకి. లైక్ ఇట్ ఈస్ సో హార్డ్ టు బీ హియర్. ఏమో తెలీదు, అసలు ఇంట్లో ఉంటే ఎన్ని రోజులైనా ఇట్టే అయిపోతాయి. ఇక్కడేమో 1 month మాత్రం చాలా రోజుల్లాగా అనిపించింది. అది అందరికి ప్రతి హాస్టలర్కి ఉండే ఫీలింగ్ ఏమో. అండ్ నాకు ఇది ఒక వియర్డ్ ఫీలింగ్ ఉంది. ఏంటి, కాలేజ్లో ఉంటే ఇంటికి వెళ్ళబుద్ది అయింది, ఇంటికి వెళ్తే కాలేజ్కి రాబుద్ది అయింది. అంటే కాలేజ్ కాదు, ఫ్రెండ్స్, హాస్టల్ ఇవన్నీ గుర్తొస్తాయి. అదే హాస్టల్లో ఉంటే ఇల్లు, మమ్మీ, డాడీ అంటాను. లైక్ నా అందరికీ అలాగే ఉండిద్ది, లేకపోతే నా ఒక్కదానికి అలా ఉండిద్దో నాకు తెలీదు. నైట్ పడుకుంటాము, చూడడానికి పడుకునే ఉంటాం, కానీ ఆలోచిస్తూనే ఉంటాం. లిటరల్లీ నేనైతే ఇది వరకు పడుకుని అలాగా ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఏది పడితే అది, సంబంధం ఉండదు. మళ్ళీ మధ్యలో ఏమైనా కావాలంటే ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ గూగుల్లో కొట్టేదాన్ని. అదొక వేస్ట్ హ్యాబిట్ నాకు. ఇంకా ఈ ఆలోచన ఏదో నేను చదువులో పెడితే చాలా బాగుపడతాను. అనవసరమైన వాటి మీద టైం పెట్టమంటే పెడతాను. హలో, ఐఎమ్ ఫ్రమ్ డే 7, దట్ ఈస్ 8th of January. ఫైనల్గా సక్సెస్ఫుల్గా 7 days నేను 6 o'clockకి లేచాను. పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయలేదు, 6కి లేవడము పర్ఫెక్ట్గా అవ్వలేదు, నా వర్క్స్ పర్ఫెక్ట్గా అవ్వలేదు. బట్ సమ్హౌ నేను రోజు అవి చెయ్యడానికి ట్రై చేస్తున్నాను ఎంతో కొంత. నిన్న నేను అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంకొక 2 daysలో ఇంటికి వెళ్తున్నాను అనమాట. లైక్ ఇవాళ 8th కాబట్టి 9th, 10th ఆఫ్టర్నూన్ వెళ్తున్నాను. సో నాకు ఆ ఎగ్జైట్మెంట్ ముందు నుంచే ఉంది, అంటే ఇంకే లైట్లే అన్నట్లు. ఇంకా అసలు చదవడానికి ఇంట్రెస్టే రాలేదు నాకు నిన్న. బట్ ఐ ట్రైడ్, అంటే ఒక 2-3 hours చదివేదేదో 1 hour చదివినట్టున్నాను నిన్న ఓవరాల్గా. ఇవాళ నేను 6 o'clockకి లేసాను సక్సెస్ఫుల్గా. యూట్యూబ్కి సంబంధించింది అయితే ఇప్పటిదాకా ఇంకొక 3 days ఉంది కదా, అది కూడా ఎడిట్ చేయాలి నేను. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ, నిన్న వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏమంటారు, పెద్ద ప్రాసెస్ అన్నాను కదా, ఎంత ప్రాసెస్ అంత ప్రాసెస్. సో ఫైనల్గా అప్లోడ్ చేసేసాను అండ్ ఐ హోప్ యూ లైక్ దట్ వీడియో. రియలైజ్ అయింది ఏంటంటే, ఇఫ్ ఐ డోంట్ ప్లాన్ నేను అంత ఎక్కువ ఏం చేయకపోవచ్చు. నాకు ఏదైనా ఈ పని ఉంది అని గుర్తుంటేనే చేస్తాను నేను, లేదంటే నాకు గుర్తుండదు. నా పాటికి నేను ఫోన్ చూసుకుంటాను. నేను కీప్ నోట్స్ కాదు, ఆ చిన్న నోట్స్లో రాసింది కూడా నిన్న 4 రాస్తే 2 చేశాను నేను. బట్ సమ్హౌ ఆ 2 కూడా చేశాను కదా నేను. అండ్ నేను తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ నా ఫర్దర్ వ్లాగ్స్లో
అండ్ నా ఫర్దర్ వ్లాగ్స్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో కూడా నేను దాన్ని చెప్తాను. లైక్ అంటే నాకు న్యూ ఇయర్ స్టార్టింగ్లో ఉన్న ఎగ్జైట్మెంట్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటే ఎంత బాగుండిద్ది. టుడే కొత్తగా ఏం లేదు, బట్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఐ నీడ్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టుడే. ఎందుకంటే నేను చదవలేకపోయాను. ఇంకా ఎల్లుండే వెళ్ళిపోతానంటే నాకు ఎప్పుడెప్పుడు చదువుదామా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉండిద్ది. సో ఐ హ్యావ్ టు స్ట్రగుల్ టుడే. బట్ ఐ విల్. నిన్న నేను 1 hour చదివాను కదా, ఇవాళ 2 hours చదవడానికి ట్రై చేస్తాను విత్ డిస్ట్రాక్షన్ ఆఫ్ గోయింగ్ టు హోమ్. సో ఆ వల్ల కూడా కాదు, కొంచెం కష్టమే, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు స్టడీ అండ్ ఓవర్కమ్ దట్. బాయ్. ఓకే బాయ్.